హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో నేను డబల్ రింగ్ పెట్టి ఇంకొక డిజైన్ హూప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు సింగిల్ రింగ్తో చేశాను, అది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు డబల్ రింగ్ యూజ్ చేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా చిన్న ఫోటో ఫ్రేమ్ కోసం చేస్తున్నాను. నేను నా వీడియోస్లో ఎక్కువ స్టిక్కీ పేపర్ యూజ్ చేసి థ్రెడ్ వర్క్ కాకుండా రిబ్బన్ వర్క్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ హోప్కి కూడా రిబ్బన్ వర్క్ యూజ్ చేస్తున్నాను, థ్రెడ్ కాకుండా. ఫ్లవర్స్కి ఎలా ఉంటుందో చూద్దాం. థ్రెడ్ వర్క్ అయితే అందరికీ తెలిసిందే ఎలా ఉంటుందో. నేను ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్కి కానీ ఈ హోప్ డిజైన్స్కి కానీ రిబ్బన్తోనే స్టిక్ చేస్తున్నాను. రిబ్బన్తో చేసుకున్న వర్క్ కూడా ఫ్లవర్స్ కూడా చూడడానికి చాలా బాగుంటున్నాయి, కాబట్టి నేను రిబ్బన్ వర్కే యూజ్ చేస్తున్నాను. డిజైన్ కోసం ఇలా ఒక రింగ్ పెట్టుకొని రౌండ్గా గీసేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన డిజైన్ నీట్గా గీసుకోవాలి. నేను ఇక్కడ మిడిల్లో ఫోటో పెట్టాలనుకున్నాను, కాబట్టి రౌండ్గా మొత్తం డిజైన్ వేసుకుంటాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఫొటోస్ ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యలో డిజైన్ వేసుకొని ఈ రౌండ్గా ఉన్న ప్లేస్లో, ఈ డిజైన్ ఉన్న ప్లేస్లో మొత్తం ఫోటో స్టిక్ చేసుకోవచ్చు. నాకు ఒకటే ఫోటో ఉంది కాబట్టి నేను మధ్యలో పెట్టాలనుకున్నాను. డిజైన్ మొత్తం ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి ఏ సైజ్ ఫ్లవర్కి ఏ కలర్ వేసుకుంటామో. అలా చేసుకుంటే ఫస్ట్ మనము క్లారిటీగా ఉంటుంది, తర్వాత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నేను ఇక్కడ ఈ రిబ్బన్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనపడుతుంది, నేను ఫ్లవర్స్ మధ్యలో ఆల్రెడీ లెటర్స్ డ్రా చేసి పెట్టుకున్నాను, ఏ ఫ్లవర్కి ఏ కలర్ థ్రెడ్ వాడాలి అని. అలా మనం ఫస్ట్ ఫిక్స్ అయ్యి మనం అక్కడ ఒక క్లారిటీగా ఉంటే మనకి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. ఈజీగా ఇంకా ఫాస్ట్గా కూడా వర్క్ చేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు తీసిన వీడియోలో ఫ్లవర్ని మొత్తం పైనుంచి స్టిక్ చేసి చూపించాను మీకు. క్లాత్ కింద నుంచి క్లాత్కి టచ్ అవ్వకుండా మొత్తం పైనుంచి స్టిక్ చేశాను, కానీ ఈ వీడియోలో కింద నుంచి స్టిక్ చేసి చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ ఫ్లవర్ కుట్టే రిబ్బన్తోనే ఇలా మనకి బేస్ కూడా లైన్స్ కూడా డ్రా చేస్తున్నాను. ఇలా అయినా స్టిక్ చేసుకోవచ్చు, ఇలా వద్దు అనుకుంటే మనకి నార్మల్ థ్రెడ్తో అయినా ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత రిబ్బన్ వర్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిక్ చేస్తున్నాను. గ్యాప్ ఇవ్వడం వల్ల మనకి మధ్యలో ఖాళీ వస్తుంది, అక్కడ మనకి థ్రెడ్ వర్క్ అయినా చేసుకోవచ్చు, లేదంటే బీడ్స్ అయినా పెట్టుకోవచ్చు. అలా గ్యాప్ ఇవ్వకుండా మొత్తం క్లోజ్ చేసేసుకుంటే మనకి మధ్యలో ఖాళీగా అనిపించదు. మనం ఇచ్చే చిన్న గ్యాప్ వల్ల కూడా ఫ్లవర్ డిజైన్ షేప్ కూడా మారిపోతుంది. నేను ఇక్కడ మధ్యలో కావాలని ఇంత గ్యాప్ ఇచ్చాను, అక్కడ చిన్న పూసలు పెట్టుకోవడానికి. అలా గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే దాని లుక్ వేరేలా ఉంటుంది, గ్యాప్ ఇవ్వకుండా పెట్టుకుంటే దాని లుక్ వేరేలా ఉంటుంది. రిబ్బన్ వర్క్ చాలా ఈజీగా ఉంటుంది స్టిక్ చేసుకోవడానికి. రిబ్బన్ వర్క్ రోజ్ ఫ్లవర్ రావాలంటే ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని మనం వర్క్ చేసుకుంటే షేప్ చూడడానికి చాలా నీట్గా వస్తుంది. రోల్ చేసుకుంటూ ఇలా వర్క్ చేసుకోవడమే. నేను ఇక్కడ 5 లైన్స్ తీసుకున్నాను. మనకి ఫ్లవర్ ఇంకా పెద్దగా ఉంటే 7 లైన్స్ కూడా తీసుకోవచ్చు, ఎన్ని లైన్స్ అయినా తీసుకోవచ్చు, కానీ ఆర్డ్లో ఉండేలా చూసుకోవాలి. అంటే 3 లైన్స్ కానీ 5 లైన్స్ కానీ 7 లైన్స్ కానీ అలా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే ఫ్లవర్ షేప్ నీట్గా వస్తుంది. నేను గ్యాప్ ఇచ్చి స్టిక్ చేసుకున్నందుకు ఫ్లవర్ మధ్యలో మనకి ఖాళీ కనపడుతుంది. అలా కనపడాలంటే మనం స్టిక్ చేసుకునేటప్పుడు లైన్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిక్ చేసుకోవాలి, లేదంటే మధ్యలో గ్యాప్ మనకి కనపడదు. ఫ్లవర్ మొత్తం ఇలానే స్టిక్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత పెద్దగా స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా మనం స్టిక్ చేసుకున్న సపోర్ట్ లైన్స్ ఉన్నాయి కదా, అది మొత్తం కనపడకుండా పోయే వరకు స్టిక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డ్రా చేసుకున్నాను కాబట్టి ఎంతవరకు ఫ్లవర్ కావాలని దానిపైన నేను ఇలా స్టిక్ చేసుకున్నాను.
మనకి ఇంకా పెద్దగా కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఫస్ట్ లైన్స్ స్టిక్ చేసుకునేటప్పుడే సైజ్ ఎంత కావాలో చూసుకొని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఈక్వల్గానే ఉండాలి. అన్నీ ఈక్వల్గా లేకపోయినా కూడా ఫ్లవర్ షేప్ కూడా షేప్ అవుట్ అయిపోతుంది. నాకైతే థ్రెడ్ వర్క్ కంటే రిబ్బన్ వర్క్ ఫ్లవర్స్ చాలా బాగా అనిపిస్తాయి. కాబట్టి నేను ఎక్కువ వీడియోస్లో రిబ్బన్ వర్కే చేస్తున్నాను. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. కొంచెం ఓపికగా చేసుకోవాలి, కానీ ఫ్లవర్ అయితే నీట్గా వస్తుంది. వర్క్ వేసిన తర్వాత మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. 3D ఫ్లవర్ లాగా కనపడుతుంది. మొత్తం ఫ్లవర్ మొత్తం ఇలానే ఫినిష్ చేసేసుకోవాలి. రిబ్బన్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మనం కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే షేప్ లాగా నీట్గా వస్తుంది. లేదంటే రిబ్బన్ ఊరికే ఊడిపోతుంది. నేను ఇక్కడ కావాల్సినంత ఫ్లవర్కి స్టిక్ చేసుకున్నాను. మనకి బ్యాక్ సైడ్ మనం థ్రెడ్తో వేసినట్లు ముడి వేసుకొని అవసరం లేదు. జస్ట్ కొంచెం ఇలా చేసుకొని దాన్ని నొక్కి పట్టుకున్నామంటే అది స్టిక్ అయిపోతుంది. దానికి నాట్స్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఇలానే ఫ్లవర్స్ అన్నీ వేసేసుకోవచ్చు. రిబ్బన్స్లో చాలా సైజెస్ ఉంటాయి. కావాలంటే ఇంకా కొంచెం చిన్న సైజు కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పింక్ అండ్ రెడ్కి ఒక సైజు ఉంది నా థ్రెడ్. ఇంకా ఎల్లో ఫ్లవర్కి కొంచెం చిన్న సైజు యూస్ చేశాను. ఏ సైజ్ అయినా మనం రోల్ చేసి స్టిక్ చేసుకుంటాం కాబట్టి సైజు ఏది తీసుకున్నా మనకి డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది. నేను ఇక్కడ 2 సైజెస్ యూస్ చేశాను. అయినా కూడా నాకు 2 సేమ్గానే అనిపించాయి. మీకు కూడా సేమ్ అలానే అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. పింక్ రెడ్ 2 ఫ్లవర్స్ కూడా సేమ్ సైజులో ఉన్నాయి. వీటికి మధ్యలో గ్యాప్ కూడా నీట్గా కనపడుతుంది. ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ కొంచెం చిన్నగా ఉంది. ఫ్లవర్ కూడా సైజు చిన్నది కాబట్టి నేను 3 లైన్స్ తీసుకున్నాను. లైన్స్ ఎన్ని తీసుకున్నా మనం కుట్టే ప్రాసెస్ అయితే ఒకేలా ఉంటుంది. లైన్స్ ఒక లైన్ వదిలేసి ఒక లైన్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. స్టిక్ చేసిన ప్రతిసారి పక్కన లైన్ని లీవ్ చేసుకుంటూ గ్యాప్ ఇస్తూ స్టిక్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే రోజ్ ఫ్లవర్ షేప్ వస్తుంది. నేను ఇక్కడ ఎల్లో ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఇవ్వలేదు కదా, అందుకే మధ్యలో మనకి ఎలాంటి షేప్ కనపడలేదు. పింక్ ఫ్లవర్ రెడ్ ఫ్లవర్కి కనిపించినట్లుగా ఎల్లో ఫ్లవర్కి కనపడలేదు మధ్యలో గ్యాప్. అలా గ్యాప్ కనపడడానికి నేను పింక్ అండ్ ఎల్లోకి అలా గ్యాప్ ఇచ్చాను.
ఇంకా లీవ్స్కి స్టిచెస్ సింపుల్ స్టిచెస్ అయితే చాలానే ఉంటాయి. మనకి ఏది కంఫర్ట్గా ఉంటే అది స్టిక్ చేసుకోవచ్చు. స్టిచెస్ అయితే చాలా సింపుల్ స్టిచెస్ ఉన్నాయి. ఫిష్ బాన్ ఉంది, ఇంకా ఫ్లై ఉంది, చాలా ఉన్నాయి. మనకి ఏది కంఫర్ట్గా ఉంటే మన లీవ్ సైజుని బట్టి మనం అది స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లీవ్స్కి వాడిన థ్రెడ్ దీనివల్ల చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా లుకింగ్ కూడా చాలా బాగా కనపడుతుంది. నేను ప్రతి వీడియోలోనూ స్టిచెస్ చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా వాడతాను. ఎవరైనా వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈజీగా వేసుకోవడం వచ్చేలాగా ఉంటాయి. చాలా బేసిక్ స్టిచెస్ యూస్ చేస్తాను. చాలా బేసిక్ స్టిచెస్ యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, వేసుకోవాలనిపిస్తుంది. మనం కావాలంటే ఈ ఫ్లవర్స్కి లీవ్స్ సైజు కూడా పెంచుకోవచ్చు ఇంకా. కానీ నేను ఇక్కడ చిన్న సైజే కావాలని చిన్న సైజు వేసుకున్నాను. గ్రీన్ కలర్ థ్రెడ్తో యూస్ చేసింది మొత్తం అన్ని బేసిక్ స్టిచెస్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లై స్టిచ్ ఉంది, ఇంకా బ్యాక్ స్టిచ్ ఉంది. అన్నీ చాలా ఈజీగా వేసుకునే స్టిచెస్ ఉన్నాయి. లేజీ డేజీ స్టిచ్, ఇవి చాలా బేసిక్ స్టిచెస్ అంటారు. ఇవి నేర్చుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇవి వస్తే మనకి ఎలాంటి వర్క్ అయినా చేసుకోవచ్చు. ఇలాంటి ఎంబ్రాయిడరీ హోప్స్, రింగ్స్, డిజైన్స్ వేసుకోవాలని సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి, కొత్తగా క్రియేట్ చేయాలనుకునే వాళ్ళకి, ఏదైనా వెరైటీగా కొత్తగా చేయాలనుకునే వాళ్ళకి ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా వేసుకోవడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. కాకపోతే మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఈ డిజైన్ నేను చాలా సింపుల్గానే చేసుకున్నాను. అన్ని బేసిక్ స్టిచెస్ యూస్ చేసి డిజైన్ అయితే ఇలా ఫినిష్ అయిపోయింది. ఫ్లవర్స్ మధ్యలో వైట్ బీడ్స్ పెట్టుకుంటున్నాను, చిన్న చిన్న పూసలు. కావాలంటే థ్రెడ్తో కూడా నాట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ పూసలు పెట్టుకుంటున్నాను. ఫ్లవర్స్ మధ్యలో కొన్ని పూసలు, ఇంకా లీవ్స్ మధ్యలో చిన్న చిన్న బీడ్స్ వేసుకున్నాను, నాట్స్ వేసుకున్నాను.
బీడ్స్ వేసుకోలేదు, నాట్సే వేసుకున్నాను. ఇంకా ఖాళీగా ఉంది, ఇంకా హెవీగా కావాలనుకుంటే అవి కొంచెం నాట్స్ ఎక్కువగా వేసుకుంటే హెవీగా అయిపోతుంది. నేను ఇక్కడ నార్మల్గా వేసేసుకున్నాను. డిజైన్లో మనం థ్రెడ్ వర్క్ చేసుకున్న పార్ట్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా నాట్స్, బీడ్స్ ఇంకా ఏదైనా వర్క్ ఉంటే మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత రింగ్ మళ్ళీ మనం ఒకసారి వర్క్ చేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ లూజ్ అవుతుంది కదా, రింగ్ మళ్ళీ ఒకసారి తీసుకొని బ్యాక్ సైడ్ మనం వర్క్ చేసుకున్నది కనపడకుండా ఇంకొక డబల్ క్లాత్ పెట్టుకొని ఇలా నీట్గా మళ్ళీ ఇంకొకసారి రింగ్ సెట్ చేసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ ఇంకో క్లాత్ పెట్టుకుంటే మనం వేసుకున్న వర్క్ బయటకి కనపడకుండా నీట్గా ఉంటుంది. ఫ్రేమ్ లాగా కానీ రిటర్న్ గిఫ్ట్ లాగా కానీ ఇవ్వాలనుకుంటే అది చూడడానికి చాలా బాగుంటుంది. దానికోసం మనం డబల్ క్లాత్ యూస్ చేయాలి. ఇంకా మనం వర్క్ చేసుకునేటప్పుడు రిబ్బన్ వల్ల మనకి క్లాత్ కొంచెం కదులుతుంది, డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దానికోసం కూడా మనం ఒకసారి మళ్ళీ ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ఫిక్స్ చేసుకుంటే క్లాత్ కూడా ఫిక్స్డ్గా నీట్గా ఉంటుంది. క్లాత్ని కూడా అడ్జస్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి థ్రెడ్ వర్క్ మెయిన్గా థ్రెడ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిందా లేదా చూసుకోవాలి. తర్వాత రింగ్ మళ్ళీ ఒకసారి ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. రింగ్ సెట్ చేసుకున్న తర్వాత టైట్ చేసుకునే ముందు ఒకసారి క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మడతలు లేకుండా డిజైన్ నీట్గా వచ్చిందా లేదా, రింగ్ నీట్గా సెట్ అయిందా లేదా ఒకసారి చూసుకొని తర్వాత రింగ్ని బాగా టైట్ చేసుకోవాలి. ఫస్టే రింగ్ టైట్ చేసుకుంటే తర్వాత మనకి క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి క్లాత్ మొత్తం సెట్ చేసిన తర్వాతనే రింగ్ని సెట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని బ్యాక్ సైడ్ టూ క్లాత్స్ ఉన్నాయి కాబట్టి బ్యాక్ సైడ్ ఒక క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ చిన్న క్లాత్ని గమ్తో స్టిక్ చేసుకున్నాను. తర్వాత ఇంకా ఉన్న ఎక్స్ట్రా పెద్ద క్లాత్ని థ్రెడ్ వర్క్ యూస్ చేసి ఇలా స్టిక్ చేసుకున్నాను. కావాలంటే మీరు ఇది కూడా గమ్తో స్టిక్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ క్లాత్ మరీ చాలా ఎక్కువగా పెట్టుకున్నాను కాబట్టి అంత క్లాత్కి గమ్ పెట్టుకుంటే నాకు అంత నచ్చలేదు. అందుకే నేను థ్రెడ్ వర్క్ చేసుకున్నాను. థ్రెడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే టైం పడుతుంది. మనకు దేనికైనా సరే టైం పడుతుంది. ఇలా సింపుల్గానే ఉంటుంది. ఇలా వేసుకొని నాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా రింగ్కి నేను ఇలా చిన్నగా బీడ్స్ వైట్ బీడ్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక రింగ్కి నేను ఫుల్ బీడ్స్ పెట్టుకున్నాను పూసలు. అవి కొంచెం అంత కంఫర్ట్గా అనిపించలేదు. ఎంత గమ్ స్టిక్గా పెట్టుకున్నా ఊడిపోతున్నట్లు అనిపించింది. అందుకే ఇవి హాఫ్ బీడ్స్ ఉన్నాయి. ఈ పూసలు హాఫే ఉంటాయి. వీటిని తీసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాను. వీటి వల్ల అంత డిస్టర్బెన్స్ అయితే ఏమి అనిపించలేదు. ఇంకా పెద్ద రింగ్కి ఇలా లేస్ కూడా స్టిక్ చేసుకున్నాను. లేస్ మీకు తెలుసు, అది స్ట్రైట్గా ఉంటేనే నీట్గా ఉంటుంది. రౌండ్గా అయితే మనకు అంత అడ్జస్ట్ అవ్వదు. కాబట్టి నేను ఇట్లా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని స్టిక్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా తొందరగా అయిపోయింది. మనకు ఎంత కావాలో చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి.
స్టిక్ చేసుకునేటప్పుడు నేను చూపిస్తాను అలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంటుందో. ఇంతకుముందు రింగ్కి నేను బీడ్స్ పెట్టుకున్నాను అవుట్ సైడ్, కాబట్టి దీనికి లేస్ పెట్టుకుంటున్నాను. ఇది స్ట్రేట్గా ఉండదు రింగ్ కాబట్టి మనకి ఇలా లేస్ కట్ చేసుకుంటేనే మనకి అడ్జస్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలా పెట్టుకుంటూ కట్ చేసుకున్న ప్లేస్లో అలా అడ్జస్ట్ చేసుకుంటేనే మనకి రౌండ్ షేప్ నీట్గా వస్తుంది. దానికోసం నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది, ఇంకా మనకి షేప్ కూడా నీట్గా వస్తుంది. రింగ్ మొత్తం రౌండ్గా గమ్ పెట్టుకొని ఇలానే ఫినిష్ చేసుకోవాలి. లేస్ ఫస్టే కట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఈజీగా అయిపోతుంది మనం అంతికించుకోవడానికి కూడా. గమ్ అయినా పెట్టుకోవచ్చు, గ్లూ గమ్ అయినా పెట్టుకోవచ్చు, మనం ఏదైనా స్టిక్ చేసుకోవచ్చు. కావాలంటే క్లాత్ ఇంకా కొంచెం ఎక్కువగా గ్యాప్ ఉందనిపిస్తే క్లాత్కి లేస్ పెట్టుకొని కూడా థ్రెడ్తో స్టిక్ చేసుకుంటే కూడా సరిపోతుంది. నేను ఇక్కడ రింగ్ పైన పెడుతున్నాను కాబట్టి రింగ్ పైన గమ్తో స్టిక్ చేస్తున్నాను. మీరు క్లాత్కి పెట్టాలనుకుంటే థ్రెడ్ వర్క్ అయినా చేసుకోవచ్చు. నాకైతే రింగ్కి లేస్ పెట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది, నచ్చింది కూడా. ఫస్టే కట్ చేసుకున్నాం కాబట్టి మనకి అంటించుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఇంతే, చాలా సింపుల్గా మనం హోప్ డిజైన్ చేసుకోవచ్చు, ఎలాంటి డిజైన్ అయినా వేసుకోవచ్చు. క్లాత్ డబల్ వేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ వర్క్ చేసుకున్న పార్ట్ కనపడకుండా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే టైం పడుతుంది, కానీ వర్క్ వేసుకున్న తర్వాత మనకి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ఇలా లేస్ మొత్తం గమ్తో పెట్టి నీట్గా గట్టిగా స్టిక్ చేసుకోవాలి. ఇంకా నేను సేమ్ ఇదే లేస్తో చిన్నగా బోలాగా చేసుకున్నాను. మీకు కావాలంటే మనం డిజైన్లో వాడుకున్నాం కదా, ఇక్కడ వేసుకున్న వర్క్లో ఏదైనా కలర్ మ్యాచింగ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎల్లో ఇంకా రెడ్ పింక్ పెట్టుకున్నాం కదా, వాటిలో ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు, బాగుంటుంది, మ్యాచ్ అవుతుంది కాబట్టి. కానీ నేను ఇక్కడ దీనికి లేస్ ఏది తీసుకున్నానో అదే తీసుకున్నాను సేమ్. నేను ఒకటి పల్స్ పెద్దగా పూస పెట్టుకున్నాను కాబట్టి అది చూడడానికి కొంచెం డిఫరెంట్గా అయితే కనపడింది. అంటే లేస్ దాంట్లోనే కలిసిపోకుండా ఈ బీడ్ ఒకటి పెట్టడం వల్ల, ఈ పల్స్ పెట్టడం వల్ల మనకి అది పెట్టినట్లు కనపడింది. నేనైతే సింపుల్గా ఇలా ఫినిష్ చేసుకున్నాను. ఇది కొంచెం పెద్దగా ఉంది, పల్స్ పెద్దగా ఉంది కాబట్టి థ్రెడ్తో ఒకసారి స్టిక్ చేసుకుంటే మనము గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఫస్ట్ థ్రెడ్తో స్టిచ్ అయిపోయిన తర్వాత కావాలంటే గమ్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు, లేకపోతే లేస్ కూడా క్లాత్ టైపే ఉంది కాబట్టి దాన్ని కూడా దారంతో మనం కుట్టేసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది. ఆప్షన్స్ ఏదైనా సరే, గమ్ అయినా పెట్టుకోవచ్చు, మనం థ్రెడ్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ థ్రెడ్తో ఇలా కుట్టేసుకుని తర్వాత గమ్ పెట్టి స్టిక్ చేసుకున్నాను. లాస్ట్ టైం వాడిన రింగ్లో నేను అన్ని పర్ల్స్ పెట్టాను కాబట్టి అవి కొన్ని ఊడిపోయినట్లు అనిపించింది. దానికోసం నేను ఈసారి లేస్ ట్రై చేశాను. ఇదైతే మనం గమ్తో స్టిక్ చేసాము, ఇంకా కింద పడినా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలా బో అయితే ఫినిష్ అయిపోయింది. మనకి రింగ్ హుక్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఇలా ట్యాగ్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే మనము ఈ రింగ్కున్న హోల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనము హోల్కైనా స్టిక్ చేసుకోవచ్చు వాల్కి, లేదంటే డబల్ ప్లాస్టర్ 4 సైడ్ పెట్టుకొని కూడా అంటించేసుకోవచ్చు. వెయిట్ అయితే లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైనా కంఫర్ట్గా పెట్టుకోవచ్చు. జస్ట్ డబల్ ప్లాస్టర్ 2 or 3 ప్లేసెస్లో పెట్టైనా స్టిక్ చేసుకోవచ్చు. నా రింగ్ అయితే సింపుల్గా ఇలా ఫినిష్ అయిపోయింది. ఎలా అనిపించింది కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.